మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. భవతే భిక్షాం దేహి, భవతే భిక్షాం దేహి. అమ్మా, భిక్ష కోసం వచ్చానమ్మా, భిక్ష వేయండమ్మా. నువ్వా భవానీ? ఏంటిది, నువ్వు భిక్ష అడగడం ఏంటి? అమ్మ కోసం భిక్ష అడగడానికి వచ్చాను పిన్ని. మీరిచ్చే బియ్యంతో అమ్మకి పులగం చేయాలి. అయ్యో అలాగా. కానీ ఇదేమి దురదృష్టమో తెలియదు కానీ సరిగ్గా ఇప్పుడే ఇంట్లో బియ్యం నిండుకున్నాయమ్మా. మీ బాబాయ్ ఊరు నుంచొచ్చి బియ్యం కొంటేనే ఇంట్లో బియ్యం, లేదంటే లేదు భవానీ. ఏమీ అనుకోకు. అయ్యో పర్వాలేదు పిన్ని, నేను మరో ఇంటికి వెళ్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. భవతి భిక్షాం దేహి. ఏమ్మా, ఏంటి కొత్త అవతారం? అవతారం కాదండి, అవసరం. నా అవసరం తీరాలంటే అమ్మోరికి మొక్కు తీర్చాలి. ఓ గుప్పడు బియ్యం భిక్ష వేయండమ్మా. ఇక పనేముంది, నీ ఇలాగ అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళందరికీ భిక్ష వేయడమే మా పనా? వెళ్ళలో. భవతి భిక్షాం దేహి. వేళ కాని వేళ్ళలో వచ్చి భిక్షం అడిగితే ఎవరేస్తారు? పోతలకి. ఏమ్మా, వేళ పల్లలేదా? వెళ్ళమ్మా, వెళ్ళు. ఏంటమ్మా ఇంత ఎండలో వచ్చావు? వెళ్ళు వెళ్ళు. భిక్షం వేయండమ్మా. ఏంటమ్మా, మిట్ట మధ్యాహ్నం వచ్చి భిక్ష అడుగుతున్నావు? నీకేం పని పట్టలేదా? వెళ్ళు వెళ్ళు. ఏంటిది, అందరూ ఇలా మాట్లాడుతున్నారు? ఇంత పెద్ద ఊరిలో భిక్ష వేయడానికి 5 ఇళ్ళు లేకుండా పోయాయా? నీకు భిక్ష వేస్తే గిత్తెడు బియ్యం పోతాయి, అదే వెయ్యకపోతే 2000 వస్తాయి. అవును, డబ్బులిస్తానన్నమ్మా ఇంకా రాలేదేంటి? హలో ఐశ్వర్య, ఏమైంది? మనం అనుకున్నది జరిగిందా? జరిగిందానా? ఈ భవానీ పిచ్చిదాల్లా తిరుగుతూ కొంగులో భిక్షం పడక ఏడుస్తుంది. అవునా? సూపరే. మీరు అలాగే దాన్ని ఫాలో అవ్వండి. ఈరోజు దానికి ఎట్టి పరిస్థితుల్లో భిక్ష దొరకకూడదు, పూజ జరగకూడదు, సరేనా? ఓకే ఐశ్వర్య, ఇక్కడ మేము చూసుకుంటాం. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? సరే. భవానీ, నీ ఏడుపు నేను కళ్ళారా చూడాల్సిందే. అది కూడా ఎంతో దగ్గరలోనే ఉంది.